టెక్నాలజీ వాళ్ళు సెలెక్ట్ చేస్తే మన యాడ్ రావాలా, లేకపోతే సాఫ్ట్వేర్ వాళ్ళ, ఎడ్యుకేషన్కా, మ్యారీడా, ఇన్ రిలేషనా? ఓకే, ఈ విధంగా మనకి సెర్చ్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో ఏది సెలెక్ట్ చేస్తే మన యాడ్ రావాలి, చాయిస్ మనది. ఒకవేళ కావాలంటే మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఐడియాస్. ఐడియాస్ వచ్చి మీకు ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అదే మనకి ఇస్తారు. టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ప్రింటర్స్, స్కానర్స్, కంప్యూటర్ అండ్ పెరిఫరల్స్, బిజినెస్, ప్రింటింగ్, డాక్యుమెంట్. ఈ విధంగా ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ ఐడియాస్లో అంటే సెర్చ్లో ఏమి ఇచ్చాడో కొన్ని ఇచ్చాడు, మళ్ళీ ఎక్స్ట్రా కొన్ని మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ దీని తర్వాత బ్రౌజ్. బ్రౌజ్ వచ్చేసరికి మీకు ఇక్కడ హూ దే ఆర్, హూ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆర్. ఈ విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ టెక్నాలజీస్ అనేది సెలెక్ట్ చేశారనుకోండి, మీకు ఇక్కడ టెక్నాలజీస్ అనేది యాడ్ అయింది. ఓకే, నాకు అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసినా నాకు రావాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అనేది సెలెక్ట్ చేసినా నాకు రావాలి. ఇప్పుడు ఈ మూడింటిని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తాను, ఏది సెర్చ్లో. సపోజ్ నేను ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్తున్నా, బ్రౌజ్లో హూ దే ఆర్ అనేది సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది చూడండి. పేరెంటల్ స్టాటస్ అంటే ఇక్కడ మీకు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ వస్తుంది చూడండి. పేరెంట్స్ ఆఫ్ సమ్ కనబడతలేదండి. పేరెంట్స్ ఆఫ్ సమ్ టాడ్లర్స్, పేరెంట్స్ ఆఫ్ ప్రీ ఓకే let us convert parents of grade scholars some 6 to 12 years. ఈ విధంగా మీకు ఇక్కడ పేరెంటల్ స్టేటస్లో హూ దే ఆర్ అన్నప్పుడు ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా సమ్ మార్షియల్ స్టేటస్ ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ సింగిలా, ఇన్ రిలేషన్షిప్పా, మ్యారీడా, ఎవరు. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తే ఎడ్యుకేషన్లో సపోజ్ కరెంట్ కాలేజీ స్టూడెంట్స్ కావాలనుకోండి, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను, మీకు అది అది అవుతుంది. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు దీంట్లో వచ్చి నేను ఇక్కడ హై స్కూల్ గ్రాడ్యుయేట్ అని ఇస్తున్నాను, బ్యాచిలర్ డిగ్రీ అడ్వాన్స్ సెలెక్ట్ చేస్తున్నా, నెక్స్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ సెలెక్ట్ చేస్తున్నా. ఈ విధంగా మీకు ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో అంటే ఆడియన్స్లో మీకు దేంట్లో ఏ అయితే కావాలో వాటిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వీళ్ళలో ఎవరు సెట్ చేసినా నాకు యాడ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత బడ్జెట్. ఇప్పుడు ఇక్కడ ఈ బడ్జెట్ అనేది ఇంకోటి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బడ్జెట్. హియర్ యూ ఎంటర్ ద మ్యాక్సిమం బడ్జెట్ పర్ డే. ఓకే, అంటే ఇక్కడ మీకు బడ్జెట్లో మీరు పర్ డేకి మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఆ అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి. అంటే ఇక్కడ మనకి రూపీస్ ఇది. బాటమ్ వన్ మోర్ ఆప్షన్ ఈస్ దేర్, దట్ ఈస్ బిడ్డింగ్. హియర్ మ్యాక్సిమం సిపిసి బిడ్ అమౌంట్ ఐఎమ్ గివింగ్ 2 రూపీస్. అంటే ఇప్పుడు దీంట్లో వచ్చి 100 రూపీస్ ఇచ్చాను బడ్జెట్లో పర్ డేకి. ఇప్పుడు నేను ఇక్కడ బిడ్డింగ్ దగ్గర వచ్చేసరికి నేను బిడ్డింగ్ ఏం చేస్తున్నానంటే 2 రూపీస్. అంటే ఇక్కడ నేను సిపిసి మా టైప్ తీసుకున్నాం, అంటే సిపిసి ఫర్ కాస్ట్ పర్ క్లిక్. హియర్ ఐఎమ్ గివింగ్ 2 రూపీస్ పర్ క్లిక్. దట్ మీన్స్ క్లిక్ పర్ కాస్ట్ ఐ గివెన్ ఈస్ 2 రూపీస్. అంటే ఒక క్లిక్ చేస్తే 2 రూపీస్ కట్ అయ్యేటట్లు నేను సిపిసి 2 రూపీస్ పెట్ చేశాను. యాక్చువల్లీ హియర్ పర్ డే అమౌంట్ ఈస్ 100 రూపీస్, బట్ సమ్ టైమ్ పర్ డే కాస్ట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. అంటే ఇప్పుడు మనకి ఆడియన్స్ ఎక్కువ వచ్చి మీ సైట్ని అంటే ఓపెన్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, డేలో 100 కంటే ఎక్కువ అవ్వచ్చు, లేదా 100 కంటే తక్కువ కావచ్చు. ఇప్పుడు దానికి ఎలాగంటే నెక్స్ట్ స్లైడ్ చూడండి. See in the following example, day budget is 100 rupees. Suppose maximum CPC ni 5 rupees ఇక్కడ తీసుకున్నాను. ఓకే, 2 రూపీస్ కావాలి, ఇక్కడ CPC ఎగ్జాంపుల్కి 5 రూపీస్ తీసుకున్నాను.
Depending on day amount, 20 clicks it will come. అంటే ఇప్పుడు మ్యాక్సిమం బడ్జెట్ 100 రూపీస్, సిపిసి వచ్చి 5 రూపీస్ ఇస్తే మీకు మ్యాక్సిమం ఎన్ని క్లిక్స్ వరకు వస్తుంది? 20 క్లిక్సే కదా జనరల్గా అయితే. అంటే 20 × 5 100 సరిపోయింది పర్ డేకి. అంటే 20 క్లిక్స్ వరకే మనకు అది పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు దాంట్లో సపోజ్ ఫస్ట్ డే వచ్చి 5 క్లిక్స్ మాత్రమే జరిగినాయి. అంటే ఇప్పుడు 5 క్లిక్స్ అంటే మీకు 25 రూపీస్ కట్టేది. సెకండ్ డే వచ్చి 10 క్లిక్స్ వచ్చినాయి అంటే 50 రూపీస్ అయింది. నెక్స్ట్ థర్డ్ డే వచ్చి 25 క్లిక్స్ అయినాయి అంటే 125 రూపీస్ అయింది. దట్ ఈస్ థర్డ్ డే అమౌంట్ ఎక్సిడ్స్ 100 రూపీస్. whereas first and second not exceed 100 rupees. Like that, fix the monthly budget 300 rupees. అంటే ఇక్కడ మీకు మంత్లీ బడ్జెట్ అనేది తీసుకుంటుంది. మీకు ఆ మంత్లీ బడ్జెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక రోజు ఎక్కువైనా తక్కువైనా మీకు మంత్లీ బడ్జెట్ 3000, మంత్లీ బడ్జెట్ 3000 కంటే ఎక్కువ కాకుండా అక్కడ వరకే మీకు అది మెయింటైన్ చేస్తుంది. మీకు మంత్లీ బడ్జెట్ ఎక్సీడ్ కాదు. అంటే ఇప్పుడు నేను బడ్జెట్ పర్ డేకి 100 తీసుకుంటే మనకి మంత్లీ బడ్జెట్ ఏమవుతుంది? 3000 కదా. అంటే ఇప్పుడు ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు దానికి రిలేటెడ్గా అలా అమౌంట్ కట్ అవుతా మీకు ఫైనల్గా ఏమవుతుందంటే 3000 ఎక్సీడ్ కాదు. ఓకే, అది ఇక్కడ మనకి మెయిన్. ఇది ఇక్కడ మనకి ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ దట్ మంత్లీ బడ్జెట్. In budget, another 2 options are there. First, standard, that is selecting this option. In total day, it will display ads in different times. Next, accelerated ante selecting this option within minutes or hours, it will spend total day amount. After completed day amount, it will not display the ads that day. అంటే ఇక్కడ మీకు దీంట్లో బడ్జెట్ అమౌంట్ 100 రూపీస్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి బిడ్డింగ్, వాట్ డూ యూ వాంట్ టు ఫోకస్ ఆన్ అంటే ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్లిక్స్, ఇంప్రెషన్ షేర్, కన్వర్షన్స్, కన్వర్షన్ వాల్యూ, అదర్ ఆప్టిమైజేషన్ ఆప్షన్ ఈ వచ్చింది. అంటే ఇక్కడ మనకి టెక్స్ట్ యాడ్ కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సింది క్లిక్స్, ఇంప్రెషన్స్ కాదు. నెక్స్ట్, సెట్ ఏ మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ బిడ్ అమౌంట్. అంటే మీకు పర్టికులర్ బిడ్ అమౌంట్ కావాలనుకుంటే మీరు ఇది సెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ గ్రీన్ మార్క్ టిక్ ఇచ్చేయండి. దిస్ క్యాంపెయిన్ విల్ యూజ్ ద మ్యాక్సిమం క్లిక్స్ బిడ్ స్ట్రాటజీ టు హెల్ప్ యూ టు గెట్ ద మోర్ క్లిక్స్, దట్ ఈస్ మోస్ట్ క్లిక్స్ ఫర్ యువర్ బడ్జెట్. లేదా ఆర్ సెలెక్ట్ ఏ బిడ్ స్ట్రాటజీ డైరెక్ట్లీ నాట్ రికమెండెడ్. అంటే దీన్ని రికమెండ్ చేయట్లేదు. వాడు రికమెండ్ చేస్తుందంటే ఇది. సపోజ్ ఇక్కడ నేను సెట్ మ్యాక్సిమం కాస్ట్ పర్ క్లిక్ బిడ్ అమౌంట్ ఇస్తుంది. సెలెక్ట్ చేయగానే మీకు ఇదిగోండి సిబిసి బిడ్ లిమిట్ అడుగుతుంది. అంటే కాస్ట్ పర్ క్లిక్ మీకు ఎంత బిడ్ సెట్ చేస్తున్నారు, మీరు ఆ బిడ్ ఇక్కడ సెట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనం 5 అనుకున్నాం కదా, 5 ఇచ్చేయండి. ఓకే, ఇది అంటే ఇక మనకి కన్వర్షన్స్ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ దీంట్లో మనకి అంటే కాల్ యాడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అలాంటి వాటికి మనం ఈ కన్వర్షన్స్ యాడ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు యూజ్ ది
ఆటో లెవెల్ ఇంక్లూడ్ ఇన్ కన్వర్షన్ సెట్టింగ్స్ అనేది ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. అలాగంటే ఇప్పుడు మీకు కావాల్సిన సెలెక్ట్ చేయాలనుకుంటే చూస్ కన్వర్షన్ యాక్షన్స్ ఫర్ దిస్ కంపెనీ. ఇప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ కన్వర్షన్స్ యాక్షన్స్ అనుకుంది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇదిగోండి 2 కన్వర్షన్స్ యాక్షన్స్ కాల్స్ ఫ్రమ్ స్టార్ట్ క్యాంపెయిన్ యాడ్స్, అది కాల్స్ ఫ్రమ్ యాడ్స్. నెక్స్ట్ గూగుల్ ప్లే. ఇప్పుడు దీంట్లో ఇదేంటంటే మనకి ఆండ్రాయిడ్కి రిలేటెడ్. ఇప్పుడు దీంట్లో మీకు ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని క్యాన్సిల్. ఇప్పుడు దీంట్లో మనకి ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా దీన్ని వదిలేస్తే ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఇది కన్వర్షన్స్ అక్కడ. నెక్స్ట్ యాడ్ రొటేషన్ ఏంటంటే మనకి కంటిన్యూషన్, అంటే ఆప్టిమైజింగ్ ప్రిఫరింగ్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. డు నాట్ ఆప్టిమైజ్, రొటేట్ యాడ్స్ ఇండెఫినెట్లీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఆప్టిమైజ్ ఫర్ కన్వర్షన్స్ నాట్ సపోర్టెడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి రొటేట్ ఈవెన్లీ నాట్ సపోర్టెడ్. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్. అంటే ఇప్పుడు మీరు యాడ్స్ ఒక 2-3 కానీ తీసుకున్నప్పుడు యాడ్ చేసినప్పుడు దాంట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. అదే అక్కడ మనకి యాడ్ రొటేషన్. ఓకే, పర్ఫార్మ్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ అంటే మీరు ఈ క్యాంపెయిన్లో ఏ యాడ్స్ అయితే క్రియేట్ చేశారో దాంట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు ఏం చేస్తుంది అంటే రొటేషన్ చేస్తుంది. నెక్స్ట్ డు నాట్ ఆప్టిమైజ్, రొటేట్ యాడ్స్ ఇండెఫినెట్లీ. అంటే మీకు ఈ యాడ్స్ ఏంటంటే మీకు కంటిన్యూస్గా రొటేట్ కావాలి. డు నాట్ ఆప్టిమైజ్ అంటే మీకు ఫస్ట్ వన్ ఆప్టిమైజ్ ఏంటంటే పర్ఫార్మింగ్ చూసుకొని మీకు యాడ్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి వేస్ట్ అవ్వదు. డు నాట్ ఆప్టిమైజ్ అంటే మీకు ఇంకా అది చూసుకోదు. అది మీకు ఏమవుతుందంటే మీకు ఆ యాడ్ అనేదాన్ని కంటిన్యూస్గా రిపీట్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఆప్టిమైజ్ ఫర్ కన్వర్షన్స్ అంటే కన్వర్షన్స్ అయిన దాన్ని బట్టి ఇక్కడ ఆప్టిమైజ్ కావాలి. ఓకే, అంటే అప్పుడు మనకి కన్వర్షన్ ఏది జరగలేదు అనుకుంటే అసలు రాదు. నెక్స్ట్ వచ్చి రొటేట్ ఈవెన్లీ అంటే మీకు కొంత గ్యాప్ తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ రొటేట్ అనేది జరగదు. అంటే దీంట్లో మనకి బెస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఆప్టిమైజింగ్ ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్. అలా కాకుండా మీకు సర్టెన్ టైమే పెట్టుకున్నప్పుడు మీకు ఆ సర్టెన్ టైంలో బిజినెస్ ఎక్కువగా ఉంది అట్లా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం డిస్ప్లే చేసే యాడ్ దాని యొక్క టైపును బట్టి మనకి యాక్చువల్గా ఈ ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైప్ మనకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది మనకి యాడ్ రొటేషన్. నెక్స్ట్ వన్ ఈ కాల్కి రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఏం చేస్తారంటే సేవ్ అని కంటిన్యూ. ఇప్పుడు మీరు ఇది సేవ్ అని కంటిన్యూ అని కానీ ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇప్పుడు ఇదంతా ఏంటంటే మనకి ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రిలేటెడ్. ఇప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ యాడ్ గ్రూప్. ఇప్పుడు మనం యాడ్ గ్రూప్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది అయిపోయింది. Then the control transfers to groups. Here you can create more than one group. Here create the group with group name. ఇప్పుడు ఇక్కడ గ్రూప్ నేమ్తో ఏం చేస్తారంటే గ్రూప్ని క్రియేట్ చేయండి. దానికి ఇన్ ఫస్ట్ స్లైడ్ అంటే మనం ఫస్ట్ స్లైడ్లో గ్రూప్ నేమ్ అయ్యి అనుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం అనుకున్న గ్రూప్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ గ్రూప్ నేమ్ వచ్చి
సి, సిపిపి, జావా. ఆన్లైన్ క్లాసెస్, ట్రైనింగ్ అని చెప్పేసి ఇది మనకి ఫస్ట్. See here under group name type డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. ఓకే, ఇప్పుడు మన గ్రూప్ నేమ్ అది టైప్ చేస్తాను, మన చాయిస్ అది. నేను జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్గా అది ఇచ్చాను. నెక్స్ట్ దెన్ చూస్ ద కీవర్డ్స్ ఐదర్ టైపింగ్ కీవర్డ్స్ ఆర్ యూజింగ్ కీవర్డ్ ప్లానర్. సెలెక్ట్ ద కీవర్డ్స్ ఆర్ టైప్ ద కీవర్డ్ ఇన్ ఎంటర్ products or services related to your ads. After that, bottom select update keywords. It shows the relevant keywords. Display the bottom. Okay, అంటే ఇక్కడ మనకి కీవర్డ్స్ వెయిట్ని సెలెక్ట్ చేస్తే మీది డిస్ప్లే కావాలి యాడ్, దాన్ని ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వెబ్సైట్ కానీ ఉంటే ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ కానీ టైప్ చేస్తే దాంట్లో కీవర్డ్స్ అదే తీసేసుకుంటుంది, అంటే ఇక మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మీకు పర్టికులర్గా కావాలనుకుంటే దానికి ఎంటర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్, ఆ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అది ఇస్తే మీకు దానికి రిలేటెడ్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అని ఇచ్చామనుకోండి, గెట్ కీవర్డ్స్, ఇదిగోండి ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా మీకు కీవర్డ్స్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కావాలంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదా ఓకే, అంటే క్లిక్ చేయగానే మనకి థర్డ్ ఆప్షన్ పోయింది. అది మనం మామూలుగా ఏ కీవర్డ్స్ అయితే కావాలో ఆ కీవర్డ్స్ మనం అక్కడ టైప్ చేసుకోవచ్చు థర్డ్ ఆప్షన్లో. ఓకే, బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ ఇచ్చేయండి, మళ్ళీ అదే వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఎడ్యుకేషనల్ లెర్నింగ్, నెక్స్ట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మీరు ఇక్కడ దీంట్లో ఉన్న వర్డ్స్ మీరు కావాలనుకుంటే మీకు కావాల్సిన వర్డ్స్ కావాలంటే ఏదైనా టైప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో గ్రూప్ కానీ క్రియేట్ చేయాలంటే న్యూ యాడ్ గ్రూప్ అని చెప్పి ఇంకో గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక క్యాంపెయిన్ ఒక గ్రూప్లో మీరు ఇక్కడ ఎన్నైనా న్యూ యాడ్ గ్రూప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ అని కంటిన్యూ అనగానే ఇప్పుడు ఇది సేవ్ అయిపోయి టెస్ట్ యాడ్స్ మీకు ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి వస్తుంది. ఇన్ ప్రోగ్రెస్, పెండింగ్, జస్ట్ అంటే ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. నెక్స్ట్ రెసిపీ టు సెట్ యాడ్స్, న్యూ టెక్స్ట్ యాడ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఫైనల్ యూఆర్ఎల్ టైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం యాడ్స్ని క్రియేట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏ యూఆర్ఎల్కి ఆ యూఆర్ఎల్ టైప్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ https://cms bharatpur.wix.com/NICTS. ఓకే, ఈ వెబ్సైట్ మీకు ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఇక్కడికి వచ్చేసి ఉంచాను. నెక్స్ట్ హెడింగ్ ఏం కావాలి, హెడింగ్ ఏం పెట్టాలన్నమాట. సపోజ్ కంప్యూటర్ ఆన్లైన్, ఓకే, కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ ట్రైనింగ్. ఓకే, ఇది ఇస్తున్నా. హెడింగ్ 2 కావాలంటే హెడింగ్ 2, 3 కావాలంటే అలా మీకు ఎన్నైతే కావాలో మీకు కావాల్సినవి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర
సంథింగ్ డిస్క్రిప్షన్ టైప్ చేసేయండి. సపోజ్ బెస్ట్ ట్రైనింగ్ ఆర్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. ఇన్ వైజాగ్ 25+ years ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ విధంగా డిస్క్రిప్షన్ ఏది కావాలనుకుంటామో ఆ డిస్క్రిప్షన్ ఇచ్చేయటం. నెక్స్ట్ డిస్క్రిప్షన్ 2, మీకు ఇప్పుడు ఇంకో డిస్క్రిప్షన్ కావాలంటే ఇంకో డిస్క్రిప్షన్ ఇచ్చేయటం. నెక్స్ట్ యాడ్ యూఆర్ఎల్ ఆప్షన్స్, అంటే యూఆర్ఎల్లో మీకు ఆప్షన్స్ కానీ అంటే డైరెక్ట్గా ఏదైనా పేజీకి కానీ వెళ్ళాలనుకుంటే యూఆర్ఎల్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ పేజెస్ ఇచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మీరు యాడ్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి మీకు కంప్లీట్ అనుకుంటే డన్, కంప్లీట్ అయ్యి ఇంకోటి క్రియేట్ చేయాలనుకుంటే డన్ అండ్ క్రియేట్ నెక్స్ట్ యాడ్. ఒకవేళ ఇది అక్కడ ఇది తీసేయాలనుకుంటే క్యాన్సిల్. ఇప్పుడు నాకు ఓకే దీంతో సరిపోద్ది కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడ డన్ చేస్తాను. డన్ అనగానే మీకు అది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, ఎక్కడ ఎర్రర్ వచ్చింది దాన్ని ఫిక్స్ చేస్తే కానీ అది. ఓకే, ఇక్కడ హెడింగ్ 2 అడుగుతుంది. హెడింగ్ 2 సిపిపి జావా. ఓకే, ఇది ఇచ్చేద్దాం. ఓకే, డన్. ఇదిగోండి, ఇప్పుడు మీకు ఇక్కడ యాడ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఆ యాడ్ మీకు ఎలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ జస్ట్ వ్యూ చూపిస్తుంది. మీకు యాక్చువల్గా ఇది మారిపోయింది. ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా రాళ్ళ. ఓకే, అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 2 monthsలో మీకు ఇక్కడ మోడల్ మార్చేసాడు మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి దీంట్లో ఇచ్చి ఉంటాను. ఇదిగోండి అది యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి కీవర్డ్స్ డిఫైన్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి కనుక కావాలనుకుంటే అది అదిగోండి ఆ వెబ్సైట్లో కీవర్డ్స్ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మనం 2 campaigns అని అనుకున్నాం కదా, ఇప్పుడు దాకా 1 campaign అయిపోయింది. ఇది సెకండ్ క్యాంపెయిన్కి. ఈ సెకండ్ క్యాంపెయిన్కి మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, సేమ్ అదే ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మీరు ఇక్కడ ఒక క్యాంపెయిన్లో ఎన్ని యాడ్స్ అయితే కావాలో అన్ని యాడ్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక యాడ్ క్రియేట్, ఇప్పుడు మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ నుంచేనే అవ్వచ్చు. మళ్ళీ న్యూ యాడ్ అంటే మళ్ళీ న్యూ యాడ్ స్టార్ట్ అవుద్ది. మీకు ఆ యాడ్ ఎలా డిస్ప్లే అవుద్దో అన్నది మీకు ఇక్కడ వ్యూ చూపిస్తుంది. ఇదిగోండి మనం సెర్చ్ ఇచ్చినప్పుడు మనకి సెర్చ్లో యాడ్ ఇలానే కదా వచ్చేది, టైటిల్ దానికి సబ్ హెడింగ్, నెక్స్ట్ స్టార్టింగ్లో వచ్చేసరికి యూఆర్ఎల్. అంటే మనం అన్నీ ఇంకా డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి మన ఇచ్చిన వరకు అంటే మెయిన్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ డిస్క్రిప్షన్ అవి తక్కువ ఇచ్చాం కాబట్టి మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఫైనల్గా ఏం చేస్తారంటే సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మీకు ఈ యాడ్ క్రియేట్ అయిపోయి మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకే, మీకు ఇది కంప్లీట్ చేస్తే కానీ మనకి వెళ్ళదు.
ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఎప్పుడైతే మీకు ఎర్రర్స్ లేవో, ఎర్రర్స్ లేనప్పుడు ఏమవుతుందంటే మనకి యాడ్ క్రియేట్ అయిపోయి మీకు ఇదిగోండి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఏమేమి సెలెక్ట్ చేశారో మీరు సెలెక్ట్ చేసిన ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయ్యి మీకు ఇక్కడ ఫైనల్గా చూడండి పబ్లిష్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ పబ్లిష్ అనేవి కానీ ఇక్కడ ఓకే అనుకుంటే పబ్లిష్ చేసేయటం. ఇంకా లేదు మీరు ఏదైనా సమ్ మోడిఫికేషన్స్ కానీ అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ మనకి ఏవైతే కావాలో అవి మోడిఫికేషన్స్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్గా పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ అవ్వగానే న్యూ కాంపెయింట్స్ నౌ ఆటోమేటిక్లీ సేవ్ యాజ్ డ్రాప్స్ గెట్ స్టార్టెడ్. మీకు ఇక్కడ మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్ ఇవ్వండి, మనం ఇచ్చిన అక్కడ కీవర్డ్స్ ఎడ్యుకేషన్, టీచ్ ఈ విధంగా వచ్చినాయి కదా. మీకు ఇదిగోండి యాడ్ మీకు వ్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే మీరు ఇది మనకి వ్యూ చూపిస్తుంది. ఓకే, యాడ్ రన్నింగ్లో ఉంది మనకి. ఓకే, ఇక్కడ మనకి హోమ్ ఇది మనకి ఇక్కడ గూగుల్ యాడ్స్ క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్ వ్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టార్టింగ్ వ్యూలో మనం ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసాం కదా, మనం క్రియేట్ చేసిన క్యాంపెయిన్. ఓకే, C++ జావా ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్. ఇప్పుడు దాంట్లో మనం సెలెక్ట్ చేసిన కీవర్డ్స్ ఏమైతే ఉంటాయో మనకు ఆ కీవర్డ్స్ ఇవన్నీ. కీవర్డ్స్ అంటే ఏ కీవర్డు ఎవరు క్లిక్ చేశారో ఎంత అమౌంట్ కట్ అయిందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చి మనకి యాడ్ ఎలా డిస్ప్లే అవుతుంది మనకి ఇక్కడ వ్యూ చూపిస్తున్నాం. మీకు కింద ప్రివ్యూ చూపిస్తున్నారు చూడండి. అంటే ఎన్ని ఆపరేషన్స్ వచ్చినాయి టోటల్గా, ఎన్ని క్లిక్స్, నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఓవరాల్ యావరేజ్ మీద చూపిస్తుంది. ఇది మనం ఇక్కడ టెక్స్ట్ యాడ్ కానీ సెర్చ్ యాడ్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే గూగుల్లో దానికి మనం సెట్ చేయాల్సిన ప్రొసెసర్. ఓకేనా. నెక్స్ట్ రేపు వచ్చి వేరే తీసుకుందాం. ఓకే, రేపు 3 అంటే కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నా. 4 3 కానేసి 3 to 4 తీసుకున్నాం. ఓకే.